హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జయా టీవీ. మీరు చూస్తుంది హైదరాబాద్ అండ్ విజయవాడ హైవే. చూడండి, చాలా క్రౌడీగా చాలా వెహికల్స్ మూవ్ ఆన్ అయిపోతున్నాయి. సో అందుకే సౌండ్ కొంచెం గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. ఇక్కడికి నేను ఎందుకు వచ్చానంటే, ఈ మధ్యకాలంలో నేను కొంచెం అనాలిటిక్స్ చెక్ చేశా, గూగుల్ అనాలిటిక్స్ అండ్ యూట్యూబ్ అనాలిటిక్స్. చాలా మంది బయర్స్ హైదరాబాద్ అండ్ విజయవాడ మీద ఓపెన్ ప్లాట్స్, విల్లాస్ ఇలా సర్చ్ చేస్తున్నారు. సో మీకు యూస్ఫుల్ ఉండే ఒక వండర్ఫుల్ ప్రాజెక్ట్ కి నేను ఈరోజు చూపించబోతున్నాను. ఈ లొకేషన్ వచ్చేసరికి మల్కాపూర్. ఈ యొక్క ప్రాజెక్ట్ ఈ హైవే ఫేసింగ్ కే ఉంది అన్నమాట. చూడండి, ఇది హైవే, ఇది వచ్చేసరికి వెంచర్. సెట్ బ్యాక్ వదిలేసేసి ఎంట్రన్స్ స్టార్ట్ అవుతుంది, కంపౌండ్ వాల్. ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసరికి మనకి హైవే గ్రీన్స్. ఈ ప్రాజెక్ట్ ని ప్రమోట్ చేస్తున్న వారు శిల్పి ప్రాపర్టీస్ వారు. వ్యూవర్స్, ఈ హైవే గ్రీన్స్ ప్రాజెక్ట్ కి మీకు ఒక 2-3 బెనిఫిట్స్ ఉన్నాయి. మేజర్ గా వచ్చేసరికి ఈ యొక్క ప్రాజెక్ట్ హైవే ఫేసింగ్ ఉండడం ఒకటి మనకి ఫస్ట్ అడ్వాంటేజ్ అయితే, సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసరికి హైవే నుంచి ఈ ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళడానికి మీకు ఏదైతే ఈ రోడ్ కనిపిస్తుందో ఇది 100 ఫీట్ రోడ్ అండి. ఇది మాస్టర్ ప్లాన్ రోడ్. సో ఇది ఇలా వెళ్ళి మనకి మాస్టర్ ప్లాన్ ఎక్కడి వరకు వెళ్తుందో అలా కనెక్ట్ ఉందో. అయితే మనకి హైవే ఫేసింగ్ ఉండడం వన్ అడ్వాంటేజ్. సెకండ్ అడ్వాంటేజ్ 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ తో ఎంటర్ అవ్వడం సెకండ్ అడ్వాంటేజ్. ప్లస్ ఇది కంప్లీట్ గా ఆల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయి ఉన్న HMDA లేఅవుట్. సో ఈ యొక్క ప్రాజెక్ట్ వచ్చేసరికి ఇన్ని అడ్వాంటేజెస్ తో ఉంది. అందుకోసం మనకి ఇన్వెస్ట్మెంట్ కి మంచి ఎలిమెంట్ అవుతుంది. వ్యూవర్స్, హైదరాబాద్ విజయవాడ హైవే కి మంచి హైవే ఫేసింగ్ లో HMDA అప్రూవ్డ్ లేఅవుట్స్ చూస్తున్నట్లయితే ఒక్కసారి ఈ ప్రాజెక్ట్ మీకు కంపల్సరీ విజిట్ చేయాలి. ఎందు గురించి అంటే, మామూలుగా ప్రాజెక్ట్స్ అన్ని కూడా స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటాయి. వెరైజ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి కంప్లీట్ గా డెవలప్మెంట్స్ అన్ని అయిపోయి ఈవెన్ మార్టిగేజ్ ప్లాట్స్ కూడా రిలీజ్ అయిపోయాయి అనమాట. ఈ యొక్క ప్రాజెక్ట్ లో మనకి 167, 183, 200 ప్లస్ ఇలా డిఫరెంట్ సైజెస్ లో ప్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ లో డెవలప్మెంట్స్ గురించి డిస్కస్ చేయాల్సి వస్తే, మేజర్ గా ప్రెసెంట్ నేను 100 ఫీట్ రోడ్ ఉన్నాను. ఏదైతే మనకి ఎంట్రీ రోడ్ ఉంటుందో ఈ 100 ఫీట్ రోడ్ లో ఉన్నాను. ఇది మనకి మళ్ళీ కనెక్టింగ్ రోడ్ అనమాట. ఫర్దర్ గా ప్రొసీజర్ అయితే ఈ ప్రాజెక్ట్ లో ఎంతవరకు అయితే రోడ్ ఉందో అది ఆల్రెడీ డెవలప్ చేసేసారు. ఈ 100 ఫీట్ రోడ్ తో పాటు ఇంటర్నల్ గా ఇంకా 40 and 30 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ లో. సో హైవే ఫేసింగ్ కి మనకి గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంది. ఎంటైర్ ప్రాజెక్ట్ మొత్తం కూడా 5 ఫీట్ లెవెల్ వరకు మనకి కాంపౌండ్ వాల్ ఇచ్చారు. మనకి ఇవన్నీ అవెన్యూ ప్లాంటేషన్స్ అయిపోయాయి. ఈవెన్ పేవ్మెంట్ మీద టైల్స్ అయిపోయాయి. ప్రతి ప్లాట్ కి మనకి వాటర్ కనెక్షన్ ఇచ్చారు. హార్వెస్టింగ్ పెట్స్ ఉన్నాయి. దాదాపుగా 2 వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్స్. 3-4 పార్క్లు ఉన్నాయి. పార్క్ లోపల గజిబోస్ ఉన్నాయి. సో A to Z డెవలప్మెంట్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇన్ఫాక్ట్ ఈ యొక్క ప్రాజెక్ట్ లో ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే ఇమ్మీడియట్ గా కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు. హైదరాబాద్ విజయవాడ హైవే స్పెషాలిటీ ఏంటంటే, మనకి ఇన్ని హైవేస్ ఉన్నప్పటికీ హైయెస్ట్ ఫ్లోటింగ్ ఉండే హైవే వచ్చేసరికి మనకి ఈ యొక్క విజయవాడ హైవే. ఎందుకంటే ఇది మనకి మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ కి కనెక్ట్ చేస్తుంది. 2 తెలుగు రాష్ట్రాలను కూడా కనెక్ట్ చేసే మేజర్ రోడ్ కాబట్టి మనకి ఫ్లోట్ అన్నది ఎక్కువగా ఉంటది. అయితే ఇన్ జనరల్ గా చూసుకుంటే మనకి విజయవాడ హైవేకి ఈ మధ్యకాలంలో కొంచెం సర్చ్ అనేది ఎక్కువ జరిగింది. గతంతో కంపేర్ చేసుకుంటే ఒక 3 to 4 ఇయర్స్ నుంచి ఆర్గానికల్ గా కూడా విజయవాడ హైవే పైన ఇన్వెస్ట్ చేయడానికి ఇన్వెస్టర్స్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దానికి రీజన్స్ వచ్చేసరికి ఇంకా కూడా మనకి ల్యాండ్ బ్యాంక్ అవైలబిలిటీ అన్నది ఈ హైవేలో మంచిగా ఉండడం. ఇంకొకటి వచ్చేసరికి వేరే హైవేస్ తో కంపేర్ చేస్తే ఇంకా కూడా అఫోర్డబుల్ ప్రైజెస్ లో మనకి ఈ యొక్క హైవేలో ల్యాండ్స్ దొరకడం అన్నది ఇంకొక ఆస్పెక్ట్. సో అలాంటి మంచి లొకేషన్ లో ఉన్న ఈ యొక్క ప్రాజెక్ట్ హైవే గ్రీన్స్. ఈ యొక్క ప్రాజెక్ట్ కి లొకేషన్ హైలైట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. మేజర్ గా వచ్చేసరికి హైవే ఫేసింగ్ ఉండడం, లోపలికి రావడానికి 100 ఫీట్ రోడ్ ఉంది. దాంతో పాటు మనకి ఏషియాస్ ది బిగ్గెస్ట్ MSME గ్రీన్ ఫీల్డ్ సేల్స్ ఏదైతే ఉందో ఈ యొక్క ప్రాజెక్ట్ నుంచి 2 కిలోమీటర్స్ బిఫోరే మనకి MSME సేల్స్ ఉంటుంది. అది దాటుకొని మనం ఈ యొక్క ప్రాజెక్ట్ కి వస్తాము. మేజర్ గా ఈ యొక్క ప్రాజెక్ట్ మనకి ఎల్బీ నగర్ నుంచి చూసుకుంటే ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే రఫ్లీ ½ an hour డ్రైవ్ లో మనం రావచ్చు. ఇన్ఫాక్ట్ ఎల్బీ నగర్ నుంచి మల్కాపూర్ వరకు ప్రెసెంట్ మనకి హైదరాబాద్ విజయవాడ హైవే ఏదైతే ఉందో 6 లేన్ చేశారు. ఆల్మోస్ట్ వర్క్ చాలా ర్యాపిడ్ గా నడుస్తా ఉంది. 6 లేన్స్ కనుక కంప్లీట్ గా వర్క్ కనుక ఫినిష్ అయితే మనం ఇంకా లెస్ దెన్ ½ an hour ఈ యొక్క ప్రాజెక్ట్ కి రీచ్ అవ్వచ్చు. ఈ 6 లేన్స్ తో పాటు ఈ యొక్క హైవేలో ఆల్మోస్ట్ 8 ఫ్లైఓవర్స్ శాంక్షన్ అయ్యాయి. అది పనామా నుంచి మనకి సెజ్ వరకు అన్నమాట.
అందులో ఆల్మోస్ట్ ఒక ఫ్లైఓవర్ అయితే ఓపెన్ అయిపోయి మిగతా అన్ని కూడా మధ్యలో కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వెరీ సూన్ అవి కూడా మనకి ఓపెన్ అప్ అయిపోతాయి. ఇవి రోడ్స్ పరంగా అయ్యి అండ్ మనకి MSME గ్రీన్ ఫీల్డ్ సెజ్ అన్నది ఆల్మోస్ట్ 2000 acres లో ఎక్స్పాండ్ అయ్యింది. అందులో గాను ఇప్పుడు ఇనిషియల్ గా ఫస్ట్ ఫేజ్ లోనే వర్క్ నడుస్తోంది. కంప్లీట్ గా సెజ్ గనక ఓపెన్ అప్ అయితే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ 1 to 2 lakhs ఎంప్లాయ్మెంట్ వచ్చే సెక్టర్. అలాంటి పర్టికులర్ ప్రాజెక్ట్ నుంచి 2 kilometers డిస్టెన్స్ లో ఉన్న ఈ యొక్క గేటెడ్ కమ్యూనిటీ HMDA ప్రాజెక్ట్ లో కమింగ్ డేస్ లో రెసిడెన్షియల్ డిమాండ్స్ రావడానికి మంచి ఛాన్సెస్ ఉన్నాయి. వాటితో పాటు విజయవాడ హైవేలో రామోజీ ఫిలిం సిటీ అన్నది మనం చెప్పుకోవాల్సిన విషయమే. ఎందుకంటే ఇది కూడా ఏషియాలోనే ది బిగ్గెస్ట్ ఫిలిం సిటీ. సో టూరిజం పరంగా కానీ ఎలాంటి షూటింగ్స్ కావాలన్నా ఈ మధ్య కాలంలో ఆ సరౌండింగ్ ఏరియాస్ లో కూడా మనకి రెసిడెన్షియల్ డిమాండ్ బాగా ఎక్స్పాండ్ అయ్యింది. దాంతో పాటు ఎక్స్ట్రాగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే లాజిస్టిక్ ట్రక్ పార్క్, ఫ్రూట్ మార్కెట్, పోచంపల్లి హెరిటేజ్ అండ్ ద సేమ్ వే ఈ యొక్క ప్రాజెక్ట్ వచ్చేసరికి ఔటర్ రింగ్ రోడ్ అండ్ రీజనల్ రింగ్ రోడ్ కి మధ్యలో ఉంటుంది. ప్రపోజ్డ్ అలైన్మెంట్ ఏదైతే ఇచ్చిన మన చౌటుప్పల్ దగ్గర ఇచ్చిన రీజనల్ రింగ్ రోడ్ కి అయితే ఇంకా నియర్ బై అవుతుంది. వ్యూవర్స్, సో హైదరాబాద్ అండ్ విజయవాడ హైవేలో మీరేమైనా ఇన్వెస్ట్మెంట్ కి హైవే ఫేసింగ్ ఉండి మంచి ప్రైస్ లో ఉండి ఫుల్లీ డెవలప్డ్ ఉండి రెడీ టు కన్స్ట్రక్ట్ లాంటి శిల్పి ప్రాపర్టీస్ వాళ్ళు ప్రమోట్ చేస్తున్న హైవే గ్రీన్ ప్రాజెక్ట్ లో కనుక మీరు ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే కనుక స్క్రీన్ పైన ఇచ్చిన నంబర్ కి కాల్ చేయండి. ప్రజెంట్ అయితే డిఫరెంట్ సైజెస్ లో డిఫరెంట్ ఫేసింగ్స్ లో ప్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. మీరు ఫోన్ చేస్తే కనుక మీకు ఇన్ డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వబడుతుంది. జయా టీవీ చేస్తున్న ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.